హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ, తల్లులందరికీ అదృపే శుభవార్త. అమ్మఒడి ఐదో విడత డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి? మరి ఎంత అమౌంట్ పడుతుంది? మరి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? విద్యార్థులకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? తల్లులకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అయ్యి అందరికీ కూడా ఈ వీడియో అనేది సమాచారం అనేది అందరికి తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. షేర్ చేయండి, సమాచారం తెలుస్తుంది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఉన్న బెల్ ఐకాన్ గంటను ఆల్ సింబల్ బటన్ నొక్కితేనే నేను వేసే నోటిఫికేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటానండి, వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అమ్మఒడి ఐదో విడత డబ్బులు అయితే మీకు 15,000 రూపాయలు అయితే 13 నుంచి 15,000 రూపాయలు అయితే మీకైతే వేయబోతున్నారు. మరి ఎప్పుడు వేయబోతున్నారు? మరి విద్యార్థులకైతే 75% అయితే అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తల్లులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈకేవైసీ అయితే ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మీ సెంటర్లో చేయించుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి 100 గజాల కంటే ఆదాయం అనేది ఎక్కువ ఉండదు, ట్యాక్స్ పే చేయకూడదు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు, కారు ఉండదు, 4 వీలర్ ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మీకు 10,000 కంటే తక్కువ ఆదాయం ఉండాలి. ఎక్కువ ఆదాయం అనేది సిటీలో కానీ, ఊర్లో గ్రామాల్లో కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది. మీకు ఈ మార్చ్ 10th లోపు అయితే మీకైతే ఖచ్చితంగా అయితే అమ్మఒడి ఐదో విడత డబ్బులు 13,000 నుంచి 15,000 వరకు అయితే మనకైతే మన ఏపీ సీఎం జగన్ గారు అయితే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ 15,000 రూపాయలు అయితే అమ్మఒడి ఐదో విడత డబ్బులు అయితే మీకు అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. చూసారు కండి, ఒక లైక్ చేయండి, అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు